పీడీఎస్ బియ్యం పంపిణీలో అక్రమాలు, నకిలీ బిల్లుల సృష్టి, సరుకు దారి మళ్లింపు, ఇద్దరు అధికారులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇస్తూ పౌర సరఫరా శాఖ నిర్ణయం. సో మనం చూసుకున్నట్లయితే పేదలకు చేరాల్సిన ఉచిత బియ్యాన్ని కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. రైస్ మిల్లర్లతో కొమ్మక్కాయ మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు పంపించాల్సిన బియ్యం బస్తాలను ప్రైవేటు గోదాము తరలిస్తున్నారు. అక్రమాలపై విచారణ చేసిన పౌర సరఫరా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులను తప్పనిసరి రిటైర్మెంట్ విధిస్తున్న నిర్ణయం తీసుకుని ఓ జిల్లా స్థాయి అధికారులు ఇంక్రిమెంట్లతో కోత విధించింది. మండల స్థాయి స్టాక్ పాయింట్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాప్రా ఎంఎల్ఎస్ కేంద్రానికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ బి కల్పనబాబు వద్ద పీడీఎస్ బియ్యం గోదాములో భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు. లారీ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణానికి కాకుండా ప్రైవేట్ గోదాముకు పంపించడం, దసరాలు తారుమారు చేయడం వంటి ఆరోపణలు కూడా రుజువయ్యాయి. సో ఈ విధంగా పేదలకు పంపించాల్సిన బియ్యం ఏదైతే ఉందో వాటిని కొమ్మక్కాయ అధికారులందరూ కూడా పేదలకు పంపించకుండా ఇక్కడ అనధికారికంగా గోడౌన్లకు అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పేదలకు అన్యాయం చేస్తూ రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న అధికారులు అయితే రిటైర్మెంట్ అయితే చేయించారనమాట బలవంతంగానే. సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అయితే అందిస్తూ ఉంటాను.